శేఖర్ భాష డిమోన్ పవన్ అన్నారు. అండ్ దుర్గా వడ్లమాని ఇక్కడ వినిపిస్తున్న పేరు డిమోన్ పవన్ కాదు, సంజనా గల్రాని. అండ్ మీ సంగతి ఏంటి, మీరేమంటారు? నాకు ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఐఎమ్ విత్ సంజనా ఓన్లీ. బికాజ్ నేను ఎక్కడ చూసిన వై బికాజ్ షీఈస్ ప్లేయింగ్ ఇండివిజువల్ నెంబర్ 1. షో మీద ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, నన్ను ఎందుకు పిలిచారు, నేను ఇక్కడ ఏదో ఒకటి చేయాలి అనే ఒక తపన ఉంది. ఆ తపనతో కొన్ని పనులు చేసిందే తప్పితే ఊరికే ఏదో చేయాలని చేయాల, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేయాల. నెక్స్ట్ హోస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది, తోటి కంటెస్టెంట్ల మీద కన్సర్న్ ఉంది. నెక్స్ట్ ఆ ఏజ్లో తల్లి అని అనిపించుకుంటే మిగతా వాళ్ళు ఏంటంటే నో అని ఇబ్బంది పడతారు. తనకు ఆ గిల్ట్ లేదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే టాలీవుడ్కి ఇది నాకు రీఎంట్రీకి ఇది ఒక ఆపర్చునిటీ ఏమని తనకు తాను ఫీల్ అయ్యి బాగా ఆడింది. ఆ తర్వాత స్టార్టింగ్లో 2-3 సార్లు ఆడియన్స్ లోపల కంటెస్టెంట్ల డెసిషన్ల మీద వాళ్ళ దాని మీద మళ్ళీ వచ్చింది, బయటికి వెళ్ళాల్సిన కూడా మళ్ళీ వచ్చింది, వీళ్ళు డెసిషన్ తీసుకోండి అంటే. ఎప్పుడైతే మొన్న లాస్ట్ టైం వీళ్ళ డెసిషన్ల వల్లే నువ్వు ఇక్కడ ఉంటావు అని నాగార్జున గారు అంటే, వాళ్ళు బిక్ చేయడం వల్ల నేను ఉండడం ఏంటి, ఇన్ని వారాలు వచ్చాయంటే నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను ఉండని వెళ్ళిపోతాను. అక్కడ ఆవిడ బతిమిలాడి మరీ ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ. సో అంతవరకు బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ వీక్ అంతా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈస్ ది బెస్ట్. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ ఓటింగ్లు ముందు నుంచి వాళ్ళకి పడుతున్నాయి కాబట్టి అలా పడుతున్నాయి, అది అలా అలవాటు అయిపోయి అలాగే పడుతున్నాయి, దాన్ని మనం ఏం మార్చలేము. నవ్వు ఇప్పుడు లాస్ట్ డే, ఫైనల్ డే, ఈ రోజు తలరాతలు మారిపోయే డే ఇది. ఇప్పుడు చూసుకుంటే ఏం చేసినా సంజనని పైకి లేపలేము, అంటే 5లోనే ఉంది. ఓటింగ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఏదైనా లైవ్ ఓటింగ్ పెడితే, ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్లో అలా చేశారు, అంతవరకు బాగా వచ్చినా సరే లాస్ట్ మినిట్లో వాళ్ళకి కూడా కొంచెం ఏదో చిచి మేమేంటి ఆడియన్స్ ఏదో ఇచ్చారు కదా ఎవరికి పడితే వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలా, సీజన్ 2లో జరిగిన పొరపాటు మేము మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి లైవ్ ఓటింగ్ పెడితే బాగుండనేది ఒక థాట్ వస్తే ఇన్ కేస్ వీళ్ళందరి గ్రాఫ్లు మారిపోతాయి యాక్చువల్గా చెప్పాలంటే. అందులో మరీ సంజనకు అంత మార్పు ఉంటుంది, ఎందుకంటే ఈరోజు 5th కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాలి 5 ఓటింగ్లో ఉన్న వాళ్ళు. సో లాస్ట్ మినిట్లో ఏం జరగకపోవచ్చు, బట్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ ఉంటే మిగిలిన వాళ్ళల్లో డిమాండ్ రావాలని ఉంది. బికాజ్ ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి చూసుకోండి, ఏదో కష్టపడి వచ్చాడు హౌస్లోకి, ఇంటి పని అంతా చేస్తున్నాడు, ఇంటి చాకరీ అంతా తనే చేసింది ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చెప్పాలి అంటే. నెక్స్ట్ అందరూ 100% ఆడుతుంటే ఈ అబ్బాయి 150% ఆడాడు, 100% అయింది, 50% రీతుది. సగం ఆమె కోసం ఆడతా, సగం ఆయన కోసం ఫుల్గా ఆయన ఆడతా, ఇంకా సగం ఆమె కోసం ఆడడం. బట్ వినిపించే మాట రీతు బాండింగ్ లో ఉంటే, లేకపోతే రీతుతో ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ రిలేషన్ దాంట్లో ఉండి తన ఆట మర్చిపోయాడు, ఆటను పక్కన పెట్టేస్తాడు. నెగిటివ్ అయింది యాక్చువల్గా, వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా నెగిటివ్ అయింది. ఇది ఉంది ఒక పాటలో డైలాగ్ ఎలా అంటే, ప్రేమించినోడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని అంటాడు, విడిపోయినోడు లోకాన్ని వెళ్తాడు అని చెప్పి. సో మనోడు ఎప్పుడైతే రీతు విడిపోయిందో ఇంకా క్యూట్ పర్ఫార్మెన్స్ ఉంది, నీట్ గా ఇంటి పనులు చేస్తున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు. టాస్క్లు వస్తే మిగతా వాళ్ళందరూ మనం డిస్కస్ చేసి ఆడదాం, ఎవరిని పంపాలి ఎవరిని వద్దంటే నో నేను ఖచ్చితంగా ఆడతా, నేను ఆడతా, ఎవరు ఏమనుకున్న పనుల నేను ఆడతా. ఆడిన ప్రతి టాస్క్ హీ వన్. రింగ్ లో వెళ్ళడం అయినా, కాల్ తీసి పెట్టడం అయితే అప్రిషియేట్ హిమ్, బికాజ్ ఆ హైట్ కి అలా ఎగిరి అలా పెట్టాడు. సోల్జర్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈవెన్ హీ డిడెంట్ డూ. ఎలా ఆడాలి అంటే హీ థాట్ వాళ్ళకి చెప్పాడు, ఇట్లా కాదు, ఇలా టర్న్ ఇటు టర్న్ ఇలా ఎగిరి ఇలా పెట్టాలి అని. అది క్యూట్గా అనిపించింది. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 100 to 100%. అండ్ ఎవరైతే టాప్ 2లో ఉన్నారో ఈ జై జవాను అండ్ అమ్మాయి ముద్దమందరం అమ్మాయి, వీళ్ళిద్దరికి అసలు బిగ్ బాస్లో 3rd to 4th వీక్ ఉండే అర్హత కూడా లేదని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. 5th వీక్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ దీస్ పీపుల్. అలాంటి వాళ్ళని ఈయన చెప్పులు తీసుకెళ్లి టాప్ లో పెట్టాడు, కానీ ఈయన చెప్పు చేతల్లో పెట్టుకుందాం అనుకుంది. నేను అనుకున్నా మీరు ఆ డైలాగ్ వేస్తున్నప్పుడు శేఖర్ ఇంకెందుకు టచ్ కాలేదు గేమ్ గురించి అంటే అసలు లేట్ అయింది, కానీ చేతుల్లో కూడా పట్టుకోవాలి, ఎగిరేసింది ఎక్కడికి, అంటే ఇలా ఎగిరేసి పెడతారు కదా. సో వాట్ ఎవర్ అలా చూసుకుంటే డమాన్కి అంటే ఇప్పుడు పాపం ఎలాగో సంజన రేస్లో లేదన్న టాక్ వినిపిస్తుంది కాబట్టి పుషప్ చేయాలంటే తను పుషప్ చేసి ఇవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే. లేదు అంటే వీళ్ళల్లో నాకు డమాన్ తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు.
ఓకే దుర్గా గారు, మనం మిడిల్ ఆఫ్ ద సీజన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకనొక సందర్భంలో బిగ్ బాస్ ఎందుకు ఆడియన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనుకున్నప్పటి నుంచి ఎందుకో చేంజ్ ఓవర్ కనిపించింది. అప్పటి నుంచి మాడ్యులేషన్ అయితే చేంజ్ ఓవర్ కనిపించింది. సమాట్ ఎందుకో ప్రజలకు ఆమోదయోగ్యమైన గేమ్ వెళ్తుంది అనేది వినిపించింది అన్నమాట. సో అదేమైనా వీళ్ళిద్దరికీ డిసడ్వాంటేజ్ అయింది అనుకోవాలా? అంటే పడాల పవన్ కావచ్చు, తనుజ విషయంలో. అంటే అప్పటి నుంచి కరెక్ట్ ఆట మొదలైందని అనుకుందాం మనం. ఓకే, అంతవరకు వీళ్ళే అని ఒక భ్రమలో పెట్టేశారనమాట. బిగ్ బాస్ పెట్టాడు, తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అమ్మాయి వాళ్ళ దాంట్లో పని చేయటం కావచ్చు, లేదా ఈ పడాల పవన్కి ఇన్ని ప్లస్లు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటను ఒక రకంగా మూసేసిందా. సో బిగ్ బాస్ ఎప్పుడైతే ఆ మ్యాథమెటిక్స్ పెట్టడం కానీ అక్కడి నుంచి ఆట మారిందండి. ప్రజల దృష్టికోణం కూడా మారింది నన్ను అడిగితే. సో ఇప్పుడు కరెక్ట్ ఆట ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి అంటే టాప్ 5 లో ఉంటారు అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. మేబీ 1-2 పేర్లు ఉండొచ్చు కాక. టాప్ 5 లో భరణి ఉంటారు అనుకున్నారు, రీను ఉంటుంది అనుకున్నారు. ఇది ఒక జరిగిన చర్చ. లాస్ట్ తను వెళ్ళే రోజు తన కన్నింగ్నెస్ అంతా బయటపడింది. అదే అప్పుడు బయటపడింది. కానీ ఇప్పుడే కూడా ఇందాక మన విజ్ఞాన్ మాట్లాడినా, ఇందాక శేఖర్ మాట్లాడినా, వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఒకటి నాకైతే సంజన, లేదంటే నేను ఇంకొక ప్రపోజల్ ఏం చెప్తున్నానంటే విన్నరు రన్నరు 2 ఇవ్వండి. ఒకటి డెమాన్ పవన్ కి ఇస్తారా, లేదు తనూజ తను వద్దన్నారు అనుకోండి, అది వేరే విషయం. రెండోది అమ్మాయి సంజనాకి ఇస్తే బాగుంటుంది రన్నర్ కింద. ఆవిడ పరిగెత్తలేదండి. మీరు పరిగెట్టించండి, ఏం పర్వాలేదు. ఒకటి చెప్పనా, నేను ఆడవాళ్ళని మీరు పరిగెట్టలేరు అనకండి, మిమ్మల్ని పరిగెట్టిస్తారు వాళ్ళు ఎక్కువ మాట్లాడు. ఆవిడ పరిగెట్టించేవి. మరి అందుకే ఇక్కడ విషయం ఏంటంటే తనుజకి నేను విన్నర్ అవుతానన్న కాన్ఫిడెంట్ ఆమె లేదు. వీళ్ళు ఎలా ఓట్లేస్తున్నారు నాకు అర్థం ఆమె కాదు. మొహంలో లేదా అసలు? మొహంలో కాదు, ఆమె డైలాగ్ లో మొన్న 3 లక్షలు ఇచ్చాడు, ఇది విన్నర్ మెటీరియల్ మైనస్ అంతా, ఎవరిదో విన్నర్ మెటీరియల్ నేను ఎందుకు మైనస్ చేయాలి అంటే నువ్వు కాదా, నీకే కాన్ఫిడెంట్ లేదు. అప్పటికీ ఆ సోల్జర్ చెప్తున్నాడు. ఒక్కసారి నేను పాయింట్కి వస్తాను మీ దగ్గరికి వచ్చే కదా. శేఖర్, తనూజ ఒక మిడిల్ ఆఫ్ ద సీజన్లో ఎలివేషన్, మరీ ముఖ్యంగా మాధురికి 2 చేతులు అని చెప్పి ఇలా చప్పట్లలో చేసినప్పటి నుంచి ఒక హైప్కి వెళ్ళిపోయింది. బట్ ఎందుకు మళ్ళీ పడిపోయింది? ఎక్కడ మళ్ళీ కైండ్ ఆఫ్ క్రేజ్ కావచ్చు, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ గేమ్ ఎక్కడ కనిపించలేదు వినిపించమాట. 2 వారాల నుంచి పడిపోతుంది. దానికి కారణం ఏంటంటే అప్పటికే ఏడుపులు పడబబ్బులు అనే టాక్ గట్టిగా ఉంటాయి. తర్వాత కూడా అదే సెంటిమెంట్ అండ్ టాస్క్లో డైరెక్ట్గా నువ్వు వాడి గెలుచుకోవాలి తప్ప ఎవడో ఇచ్చేస్తే నువ్వు గెలవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు డెమోన్ ఆడుతుంటే నువ్వు అవన్నీ నువ్వే తీసేసుకుంటావు, అన్ని స్టార్లు, నువ్వు కాసేపు పక్కన కూర్చో అంటే అందరు పక్కన కూర్చుంటే మామూలుగా వెళ్ళి ఎన్ని చేసుకుని వచ్చేసి నేను గెలిచానంటదా. పోనీ ఆడి గెలుస్తున్నావు అంటే అది లేదు. ఆడి గెలవడం కాదు, ఏడ్చి గెలవడం అనేది కరెక్ట్ కాదు. సో సరే, తనూజకి ఇంత రావడానికి ఒకటే కారణం మీరు అన్నట్టుగా దివ్యల మాదిరియో లేకపోతే ఇంకోటో కాదు. క్లియర్ కట్గా తనూజని ఎస్పెషల్లీ చాలా మంది గర్ల్స్ ఓన్ చేసుకున్నారు. అరే అమ్మాయి అంటే ఇలా ఉండాలరా, చక్కగా పద్ధతిగా డ్రెస్ చేసుకుంటుంది, ఏదో గ్లామర్ ఆరబోత చేసి ఓట్లు సంపాదించుకోవాలనే కక్కుర్తి ఎక్కడ చూపించట్లేదు. ఈ కోణంలో ఆ అమ్మాయికి అమాయకత్వం ఉంది. సో ఆ మాటలు కూడా చాలా చక్కగా రెస్పెక్ట్ఫుల్గానే ఉంది. గట్టిగా అరిచినా కూడా కొన్నిసార్లు. బట్ ఓవరాల్ తన బిహేవియర్ ఈస్ లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్. ఎలా ఉండాలనుకుంటున్నాం, మన అమ్మాయి అయితే ఎలా ఉండాలనుకుంటున్నారు, చాలా మందికి అలా ఉండింది. బట్ సరే, సీరియల్ అన్న తర్వాత ఆటోమేటిక్గా ఏడుపులు అవన్నీ అలవాటు అంటే కొంతమంది ఎవరు రీల్స్ కూడా పెట్టారు. ఇగో 10 ఏళ్ల క్రితం యాజ్ ఇట్ ఈస్ సీన్ నాన్న అదే సీన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసింది భరణి గారితో అన్నట్టుగా పెడతారు. ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్, వాళ్ళ ప్రొఫెషన్ కొంచెం ఇంపాక్ట్ చూపించవచ్చు, దాంట్లో నేను కాదనను కానీ. బట్ అది దాని ఏమంటారంటే మోనోటనస్ అయిపోయి రిపీటెడ్గా లాస్ట్ 2 వారాల్లో ఆవిడ గట్టి కనబడాల. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే బిగ్ బాస్ కి ఫస్ట్ నుంచి కూడా ఈవినే చూపిస్తూ ఈవినే చూడండి ఈవిడికి ఓట్లేండి అని చెప్పి తిప్పాడు. ఎంతసేపు తిప్పుతాడు? టాప్ 5 వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా ఈవిడ చెప్తే ఇంకా మిగతా ఎవరు గేమ్ లో లేరా ఇచ్చినప్పుడు కూడా కొంచెం హైప్ కూడా కంటెంట్ ఉంటే బోస్ ఇవ్వడానికి ఉంది. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా అందరినీ చూపించాల్సిన టైం వచ్చినప్పుడు, ఈ 5 మందిని ఈక్వల్గా చూపించాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు ఒకళ్ళు బయటకు వస్తుంది. అందులో బాగా క్లియర్ కట్గా బయటకు వచ్చిన వాడు డెమాన్ పవన్. కానీ నిజం చెప్పాలంటే ఈ అందరిలోకి ఉత్తముడు ఎవరైతే ఇమాన్యుయల్. ఓకే, ఎందుకంటే డిమాన్కి ఇప్పుడు అందరికీ నెగిటివ్స్ మాట్లాడు, ఈవిడికి ఏడుపు నెగిటివ్ అయితే సరే, కళ్యాణ్ ఇనిషియల్గా కొంత ఈ మధ్యకాలంలో కొంత ఈవిడ భజన చేస్తున్నాడనే టాక్ భరణ్ గారు వెళ్ళిపోతూ కూడా ఆ పాయింట్ కొంత నెగిటివ్ అయితే, డెమాన్ పవన్కి రీతు నెగిటివ్ అయితే,
సంజనా గారికి ఇనిషియల్ గా గుడ్డు దొంగతనంలో చీటింగ్లు అబద్ధాలు అది ఇవన్నీ కూడా. కొన్ని అదేదో శాపంలాగా కొన్ని వందల ఎపిసోడ్స్ కంటిన్యూ అయింది తనకి. సో అది కొంత నెగిటివ్ అయింది. బట్ అంటే అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నా కూడా ఈవిడ చెప్పరు, ఈయనకి మందులు వేసుకోలేకపోతే ఆయనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది అనుకునే స్టేజ్లో కూడా ఈవిడ చెప్పదు. ఇటువంటివి కొన్ని ఆవిడకి నెగిటివ్ అయినాయి. బట్ ఏ నెగిటివ్ కాకుండా నిజమైన ఉత్తముడు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా ఇవ్వాలంటే ఇమాన్యుయల్. ఆయనకి ఒక్క నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్కుల్లో శక్తికి మించి ఆడుతున్నాడు, ఆ పర్సనాలిటీ పెట్టుకొని వీళ్ళతో కూడా కంప్లీట్ చేసి అందరికీ ఎక్కువ టాస్క్ గెలిచింది ఇమాన్యుయల్ అనుకుంటే ఇప్పటిదాకా. కెప్టెన్సీలో కూడా చాలా చక్కగా నేర్చుకున్నాడు. ఓకే, అన్నిటికీ టిక్ ఉన్నాయి. ఎమోషనల్కి టిక్ ఉంది, ఎంటర్టైన్మెంట్కి టిక్ ఉంది. బట్ అదే ఇమాన్యుయల్ ఎందుకు డ్రాప్ అయ్యాడు అంటే ఆఫ్ కోర్స్ ఇమాన్యుయల్ ఒకటే ఒక నెగిటివ్. ఇమాన్యుయల్కి ఒకటే నెగిటివ్ ఏంటి చెప్పిన, నామినేషన్లోకి రాకపోవడం. ఏదో ఒక రకంగా సేఫ్ గేమ్ ఆడుకొని నామినేషన్ అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఆ నామినేషన్ రాకుండా ఉండి అలా చాలా రోజులు ఉన్న వల్ల జనాలకు అలవాటు అయిపోయింది. ఓటింగ్ వేయరు, సడన్ గా ఒకసారి వచ్చేటప్పటికి మనవాడిని ఓన్ చేసుకోవడం లేట్ అయిపోతుంది. ఓకే, దానివల్ల ఇదే తప్ప ఇమాన్యుయల్ కనుక ఫస్ట్ నుంచి ఓటింగ్ లో ఉంటే ఇవాళ ఇమాన్యుయల్ ఇస్ అన్డౌటెడ్ విన్నర్. ఎందుకంటే ఈ 5 మందికి నేను నెగిటివ్ చూపించాను. కంటిన్యూ చేస్తాను. దుర్గా గారి దగ్గరికి ఇదే పాయింట్ మీద వెళ్తాను. ఎందుకంటే ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దుర్గా గారు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ దాని ఏమంటారు ఒక ఫ్యూ వీక్స్ కూడా ఇమాన్యుయల్ పేరు వినిపించింది. ఇమాన్యుయల్ లేకపోతే అసలు బిగ్ బాస్ BB9 లేదు, బిగ్ బాస్ సీజన్ 9 లేదు. లేపిందే ఇమాన్యుయల్ తన కామెడీతో అనేది. సో అటువంటి ఇమాన్యుయల్ మధ్యలో కొంచెం అలా కూడా కనిపించింది. బట్ మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు అది కూడా డిమాండ్ పవన్ కాంబినేషన్ వచ్చినప్పుడే కాస్త కనిపిస్తున్నాడు అనేది యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఎక్కడ వెనకబడ్డాడు అనుకోవాలి? మధ్యలో వెనకబడ్డాడండి. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా అతను డెఫినెట్ గా వెనకబడ్డాడు. నాకైతే ఎక్కడో మిస్ అయ్యాడు అతను ఏదో. అది ఏది అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ మధ్యలో అతని పేరు వెనక్కి వెళ్ళిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ అన్నవాళ్ళు కూడా అసలు అతని పేరు తీయలేదు. ఏదో సంథింగ్ మైనస్ అయింది అతనికి. అదే ఇమాన్యుయల్ అనడానికి స్కోప్ ఇవ్వలేదు అతను. ఇమాన్యుయల్ అనడానికి కరెక్ట్ మీ విజ్ఞాన్ 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత మొత్తం గేమ్ మారిపోయింది. అంతవరకు ఇమాన్యుయల్ పేరు వినిపించింది. 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత పూర్తిగా కిలికి వదిలేశారా? అంటే ఆ 5 స్టార్మ్స్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ పేరు అక్కడి నుంచి తగ్గిపోయింది. మాధురి కావచ్చు, లేకపోతే గౌరవ్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఎందుకు మనోడు మెల్లిగా తగ్గాడు. ఆ తర్వాత లాస్ట్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఊపిరి తీసుకున్నాడు అంటారా? అంటే బహుశా మనోడు కంటెంట్ ఇచ్చినప్పటికీ వీళ్ళందరూ కమ్మేశారేమో ఉండొచ్చు అనుకోవాలా విజ్ఞాన్. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వస్తే అందరు కూడా కొన్ని రోజులు సైలెంట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బయట వీళ్ళ ఆటనంతా చూసి ఏదో చెప్తున్నారు, వీళ్ళు టిప్స్ ఇస్తున్నారా లేకపోతే మమ్మల్ని తిడుతున్నారా, మమ్మల్ని ఎత్తుతున్నారా, బ్యాక్ చేస్తున్నారా అని అర్థమయ్యే సిచ్యువేషన్లో 2-3 వారాలు